రామాయణంలోని కొన్ని ఆదర్శ పత్రుల్లో మర్యాద పురుషోత్తముడు శ్రీరాముని యొక్క సఖ్య ప్రేమను గురించి తెలుసుకుందాం. శ్రీరాముడికి తన మిత్రుల యందు అపారమైన ప్రేమ ఉండేది. ఆయన తన మిత్రుల కోసం ఎంతగా సహకరించినా దానిని అసలు మనసులో ఉంచుకునేవాడు కాదు. అంటే మేలు ఏదైనా చేస్తే మర్చిపోవాలి, మనం మేలు పొందినవాడు గుర్తుంచుకోవాలి కదా. ఆ సామెతనే ఆయన తన ఆచరణలో చూపించాడు అనమాట. ఆయన ఎంత సహాయం చేసినా గుర్తుంచుకునేవాడు కాదు. కానీ తన విషయంలో మిత్రులు చేసినటువంటి చిన్న చిన్న కార్యాలను కూడా గుర్తుంచుకుని వారిని అత్యధికంగా ప్రశంసించేవాడు. ఇక్కడ ఓ చిన్న ఉదాహరణ ఏంటంటే, ఆయనకి అభిషేకం అయింది, రాజ్యాభిషేకం ఎవరికి, అయోధ్యలో శ్రీరాముడికి. ఆ తర్వాత వానరులకు సెలవు ఇచ్చిన తదుపరి ప్రధాన వానరులందరినీ తన దగ్గరకు పిలిపించుకున్నాడు. వారితో ప్రేమగా ఇట్లా మాట్లాడుతున్నాడు. చాలా చక్కగా మృదువుగా వాళ్ళని సంబోధిస్తున్నాడు అన్నమాట. వనవాసి వానరులారా, మీరు నా మిత్రులు సోదరులే కాదు, నా శరీర అంగాలు కూడా. మరి శరీర అంగాలు అంటే శరీరంలో ఏ భాగానికి ఏ కొంచెం తేడా కలిగినా, ఏ దెబ్బ తగిలినా మనం దాన్ని ఆ దెబ్బని తగ్గించుకోవడానికి ఎంత ఆతృత పడతామో, అంటే శరీరంలో భాగాన్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అంతగా మీరందరూ నా ప్రేమకు నాకు అర్హులు. నా ప్రేమకు మీరందరూ అర్హులే. నేను మిమ్మల్ని అందరినీ అంతగా ప్రేమిస్తున్నానని చెప్పటం. ఆపదల నుండి మీరు నన్ను ఉద్ధరించారు కనుక మీ వంటి శ్రేష్ఠ మిత్రులు కల సుగ్రీవరాజు ధన్యుడు. మీరందరూ ఆయనకి సేవకులుగా ఉండటం సుగ్రీవుని యొక్క అదృష్టము అని చెప్పాడు. ఇంతేగాక అనేక విషయాలలో రామచంద్రుడు తన మిత్రులతో ప్రేమగా వ్యవహరించేవాడు. సుగ్రీవాది మిత్రులు కూడా రామచంద్రుని సఖ్య ప్రేమను గురించి పదే పదే వాళ్ళు కూడా ప్రశంసించేవాళ్ళు. మనని ఆయన ఆ త్రిలోకాధిపతి అయినా, ప్రతిదానిని శాసించగలిగిన వాడైనా మనతో చక్కగా ఒక మానవ మాతృని వలనే, మన మిత్రుని వలె, ఆప్త మిత్రుని వలె మనతో వ్యవహరిస్తున్నాడు అని వాళ్ళందరూ ఎంతో ఆనందపడేవాళ్ళు అనమాట. అందుకని ఆనందపడటమే కాకుండా ప్రశంసించుకునేవాడు, ఒకడికొకడు ఉండి ఆ రాముని ప్రశంసించేవాడు. శ్రీరామచంద్రుని ప్రియ వ్యవహారాలకు వారంతా ముగ్ధులయ్యేవారు. ధన జన భోగాదులను కూడా విస్మరించేవారు. ఆయన ప్రేమ అంతటి గొప్పది. వారు సదా సర్వదా రాముని కోసం తమ ప్రాణాలను సైతం పరిత్యజించడానికి సిద్ధపడేవాళ్ళు. రామభద్రుడు అతని మిత్రులు ధన్యులు కదా. మరి రాముడు ధన్యుడే, ఆయన మిత్రులు ధన్యులే. ఎందుకంటే ఒకరికొకరు ప్రాణాలు అర్పించడానికి, ఒకరికి ఒకరు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడేటువంటి మైత్రి వాళ్ళందరిదే. అంటే మైత్రి అంటే అలా ఉండాలన్నమాట. సఖ్య ప్రేమను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు శరణాగత వాత్సల్యాన్ని గురించి తెలుసుకుందాం. రామచంద్రుని శరణాగత వాత్సల్యం చాలా చోట్ల మనకి, అందులో ముఖ్యంగా విభీషణుడి ఘట్టంలో మనకి తెలుస్తుంది. మరి రావణుడి చేత అవమానించబడ్డాడు కదా విభీషణుడు. అయ్యా, పరాయి స్త్రీని తీసుకొచ్చావు, ఆయన త్రిలోక పాలకుడు అని చెప్పుకుంటున్నారు, అలాంటి ఆ మహానుభావుడి యొక్క భార్యని ఆయనకి ఇచ్చేసి శరణ వేడు అంటే, అరే నువ్వెవడు రావు నాకు చెప్పడానికి అంటూ వెళ్ళగొట్టాడు కదా విభీషణుడిని, అలా అవమానించాడు. అందుకని రాముల వారిని శరణ వేడి వచ్చాడు. అప్పుడు న్యాయ సంగతంగా విభీషణుడు రావణుడు సలహా ఇచ్చినా పాటించలేదు, వెళ్ళగొట్టాడు. అక్కడి నుండి నిరాశతో దుఃఖితుడయ్యాడు, వచ్చేసాడు రాముడి దగ్గరికి, శరణ వేడాడు. ఆకాశ మార్గం గుండా వచ్చాడనమాట. అది చూశారు ఆకాశంలో ఉన్న విభీషణుడిని. సుగ్రీవుడు ఏమంటాడంటే, అరే శత్రువు యొక్క సోదరుడు వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అందరితోటి, వానరులందరితోటి అన్నాడు. మరి శత్రువు యొక్క సోదరుడే కదా. ఇంతలోనే విభీషణుడు వచ్చాడు, ఆకాశంలో నిలబడి ఆర్త భావంతో, నేను దురాత్ముడైన రావణుని సోదరుడిని, తమ్ముడిని అన్నాడు. నా పేరు విభీషణుడు, రావణుని చేత అవమానింపబడ్డ నేను
శ్రీరామచంద్రుని వేడుకోవటానికి వచ్చాను అన్నాడు. శరణ వేడుతున్నాను అన్నాడు. సర్వజీవకోటికి శరణదాత అయిన రామభద్రులకు నా రాకను గురించి సూచించండి అని అన్నాడు. అంటే ఈయన తెలుసు ఆయన సాక్షాత్తు నారాయణుని అవతారమని విభీషణుడికి. అది విన్నాడు సుగ్రీవుడు విభీషణుడి వాక్యాలన్నీ. వెంటనే శ్రీరామ భగవానుని దగ్గరికి చేరాడు. రాక్షస స్వభావాదులను వర్ణించాడు. రాముణ్ణి సావధానం చేస్తూ ఉన్నాడు. రావణ సోదరుడైన విభీషణుని ఆగమన సమాచారాన్ని కూడా రాముల వారికి తెలిపాడు సుగ్రీవుడు. అప్పుడు ఏమన్నాడంటే, ప్రభు జాగ్రత్తగా పరీక్షించండి, ముందు వెనుకలు యోచించి యథోచిత రీతిని చేయండి, అంతా జాగ్రత్తగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోండి అన్నాడు. అదేవిధంగా అక్కడ కూర్చున్న వానరులందరూ కూడా తమ తమ అభిప్రాయాలను చెప్పారు. అందరూ కూడా ఏమి అభిప్రాయం చెప్పారంటే, సుగ్రీవుడు చెప్పినటువంటి అభిప్రాయం అంటే విభీషణుడిని శంకించారు అందరూ కూడా. కానీ హనుమంతుడు మాత్రం విభీషణుడు నిర్దోషిగా చెప్పాడు, యథార్థమైన శరణాగతిగా వర్ణించాడు. అనేక యుక్తులతో వినంతో సలహా ఇచ్చాడు రాముల వారికి. ఎందుకంటే రావణ సభలో మరి ఈ విభీషణుని సలహాను అనుసరించే హనుమంతుడి చంపకుండా వేరే తోక నిప్పండి శిక్ష వేశారు కదా. అందుకని సుగ్రీవుడికి తెలుసు విభీషణుడి యొక్క స్వభావం, మిగతా వాళ్ళకి తెలియదు. అందుకనే ఆయన తగిన సలహా ఇచ్చాడు రాముల వారికి. మిగతా వాళ్ళందరూ శంకించినా విభీషణుడిని శంకించలేదు హనుమంతుడు. ఈ విధంగా అందరి మాటలు విన్న తరువాత రామచంద్రుడు అప్పుడు ఏమన్నాడంటే, మిత్రభావంతో వచ్చాడు విభీషణుడు. నేను ఎన్నటికీ ఆయన త్యజించను. అతనిలో ఒకవేళ ఏదైనా దోషమున్నా అతనికి ఆశ్రయం ఇవ్వడం నాకు ధర్మమే, సజ్జనం నిందాపాత్రం కాదు అన్నాడు. తర్వాత అప్పుడు కూడా సుగ్రీవుడు ఒప్పుకోలే ఇంకా. ఎందుకంటే సుగ్రీవుడికి అనుమానం, ఎందుకంటే తన అన్న మీద అంత కోపం ఉంది కదా. మరి ఇద్దరు సోదరులు అయి ఉన్నా అన్న మరి అంత ద్రోహం చేశాడు కదా. అయినా ఇదే విని అయితే నవ్వుకుంటాడు రాముల వారు. అలా సోదరుని నమ్మొద్దంటున్నావు, మరి వాలి పట్ల నువ్వు వ్యవహరించిన తీరుతో చూస్తే నిన్ను కూడా నీతో స్నేహం కూడా నేను చేయకూడదు కదా అని మనసులో అనుకుని నవ్వుకుంటాడు రాముల వారు. అయితే శంకాభయాలు ఉత్పన్నమయ్యే విషయాలు అతడు చాలా పలికాడు అప్పుడు సుగ్రీవుడు. అప్పుడు సుగ్రీవుడికి నచ్చ చెబుతాడనమాట రాముల వారు. ఓ వానర గణాధీశ, నేనే కోరుకుంటే ఈ యావత్ భూమండలంలోని పిశాచ దానవ యక్ష రాక్షసులను అంగుళ్యాగ్ర భావంతో అంతం చేయగలను. కేవలం నా వేలి గోటితో ఇదంతా కూడా వాళ్ళు ఎవరైనా ఎదురు తిరిగినా మొత్తం ఈ లోకాల్లో అన్ని లోకాల్లో వాళ్ళందరినీ అంతం చేయగలను. కాబట్టి నేను భయపడవలసిన పని లేదు. పరంతప శత్రువైనా సరే చేతులు జోడించి ఎవరైనా దీనంగా వస్తే మనం అతన్ని తిరస్కరించకూడదు అన్నాడు. నేను నీ వాడనని యాచిస్తూ వస్తున్న శరణ వేడే వాడిని, అలాగే సర్వప్రాణుల్ని కూడా ఎవరైతే అట్లా వస్తారో ఆ ప్రాణులందరినీ నిర్భయంగా ఉంచుతానన్నది నా వ్రతం. వానర శ్రేష్ఠ సుగ్రీవ, నేను ఇతనికి అభయం ఇచ్చాను కనుక నీవు విభీషణుని తీసుకురా అని సుగ్రీవుడితో అన్నాడు. ఇతడు విభీషణుడే కాడు, స్వయంగా రావణుడైనా సరే తీసుకురా అన్నాడు. అంటే విభీషణుడి పట్లే కాదు, రావణుడు వచ్చినా సరే శరణని తప్పకుండా శరణ ఇస్తాను అని చెప్పాడు అన్నాడు. అంటే ఇంకేముంది, ఆయన వచనాలకు అందరూ కూడా అక్కడ ముగ్ధులైపోయారు. భగవదాజ్ఞానుసారం వెంటనే విభీషణుడిని తీసుకువచ్చారు. తర్వాత విభీషణుడు తన మంత్రులతో సహా వచ్చాడు. రామచంద్రుని చరణాలపై వాలిపోయాడు. భగవాన్, నేను నా సర్వస్వాన్ని విడనాడి మీ శరణ కోరి వచ్చాను. ఇప్పుడు నా రాజ్య సుఖ జీవనాలన్నీ మీ అధీనాలే అన్నాడు. ఆ తర్వాత రామచంద్రుడు ప్రేమ భరితమైనటువంటి దృష్టితో అలాంటి వచనాలతోటి అతనికి ధైర్యాన్ని ప్రసాదించాడు విభీషణుడికి. లక్ష్మణుని ద్వారా సాగర జలాలను తెప్పించాడు. విభీషణుని అక్కడే
అవతల పెట్టండి. కాబట్టి లక్ష్మణుడి ద్వారా సాగర జలాలను తెప్పించాడు. విభీషణుడికి అక్కడే లంకా రాజ్యాభిషేకం చేశాడు. అంటే రావణుడి తర్వాత మరి రావణుడు ఎలాగూ అంతమవుతాడు యుద్ధంలో. ఆ తర్వాత రాముల వారు దాన్ని ఆక్రమించదలుచుకోలేదు. తాను దానికి వారసుడైనటువంటి రావణుని తమ్ముడైనటువంటి విభీషణుడికి ఇవ్వటానికి నిశ్చయించుకుని అక్కడ విభీషణుడికి రాజ్యాభిషేకం చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడే ఆ పని పూర్తి చేశాడనమాట. అంటే భవిష్యత్ దర్శనం కలవాడే కదా ఆయన, అంతా ఆయన ప్రణాళికే కాబట్టి ఆయన ఆ పని కూడా చేశాడు. అలాగే వాలిని సంహరించిన తర్వాత ఆ రాజ్యాన్ని తాను తీసుకోలేదు. అక్కడ సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆ రాజ్యాన్ని తనకే సుగ్రీవుడికి అప్పచెప్పాడు. అలాగే హిందూ రాజులు ఎక్కడా కూడా ఇతర రాజ్యాలను ఆక్రమించాల. మన పురాణాల్లో కృష్ణుడు కూడా కంసుడిని చంపిన తర్వాత ఆ రాజ్యానికి తాను రాజ్యాభిషిక్తుడు అవ్వాలి. అక్కడ పట్టాభిషేకం ఆ తాతగారు అయినటువంటి ఉగ్రసేన మహారాజుకే చేశాడు. కాబట్టి ఎప్పుడు లోక సంరక్షణార్థం ఈ అవతారాలు ఎత్తినప్పుడు అవతార పరిసమాప్తి చేసేదాకా అక్కడ ఎవరిని ఎలా ఉంచాలో వాళ్ళనే ఉంచారు. కానీ వీళ్ళు స్వార్థంతో రాజ్యాన్ని ఎప్పుడు కూడా ఈ అవతారమూర్తులు పరిపాలించలేదని మన పురాణాలు అలాగే మన ఇతిహాసాలు కూడా మనకి వెల్లడి చేస్తున్నాయి. కాబట్టి ఏమి చెబుతున్నాయంటే మనందరం కూడా నిస్వార్థంగా మన కర్తవ్యాన్ని మనం పాలించాలి, అంటే ఆచరించాలి అని హితబోధ చేసేటువంటివే మన పురాణాలు, మన సాహిత్యం అంతా కూడా. స్వస్తి.